నమస్కారం ఫ్రెండ్స్. మన ఛానల్కి గత రెండేండ్లుగా యూట్యూబ్ రెవెన్యూ కాకుండా మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని నిలబెట్టడానికి తమ వంతు డొనేషన్స్ మన బ్యాంక్ అకౌంట్కి ఇస్తూనే ఉన్నారు. వీళ్ళ ప్రోత్సాహం వల్ల మన ఛానల్ రోజు రోజుకి ఎదుగుతూనే ఉంది. సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉన్న నాణ్యత గల సబ్స్క్రైబర్స్ ఉండటం కారణంగా మన ఛానల్ హయ్యెస్ట్ వాచ్ టైంతో నంబర్ 1 రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్గా ఇవాళ ప్రసిద్ధికెక్కింది. మన సబ్స్క్రైబర్స్ మెంబర్షిప్స్ కాకుండా తమ వంతు ధన సహాయం ప్రతి నెలా చేయటం మనకు గర్వకారణం. వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళ ఎనలేని సహాయం వల్ల వాళ్ళు తమ మంత్లీ బడ్జెట్లో కొంత అమౌంట్ ప్రతి నెల రెగ్యులర్గా వేయటం నాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బంధువుల కన్నా ఎక్కువ, ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నందుకు, నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, మెంబర్షిప్ కాకుండా మన ఛానల్ని హైప్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా ధన్యవాదాలు. మన ఛానల్కి డొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్క మెంబర్ యొక్క పేరు మనం ప్రతి నెల చదవటం జరుగుతుంది. అదే భాగంగా ఈ ఫస్ట్ వరకు ఎవరెవరు మన ఛానల్కి డొనేట్ చేశారో వాళ్ళ పేర్లు చదవటం జరుగుతుంది. అది మన బాధ్యత కూడా. వీళ్ళ ధన సహాయం వల్ల నాకు మానసిక ఉత్తేజం, స్ఫూర్తి నిండి నేను కొత్త కొత్త వీడియోలు మీ అందరినీ రక్షించేలా అప్ టు డేట్ 3 months 2 months అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చేరవేయగలుగుతున్నా వీళ్ళ స్ఫూర్తి వల్లనే అని చెప్తూ ఇప్పుడు నేను పేర్లు చదువుతాను, గమనించండి. కే పద్మజ, కే పద్మజ. బర్లా కి, అక్కడ అకౌంట్ డిపాజిట్ అయితే అక్కడ పేరు వస్తుంది, అదే చదువుతున్నా. బర్లా కి. రణధీర్ గుప్తా, రణధీర్ గుప్తా. ప్రభాకర్ గోడిశాల, ప్రభాకర్ గోడిశాల. ఆంజనేయులు మడమన్, ఆంజనేయులు మడమన్. షేక్ సాదియా, షేక్ సాదియా. విద్యానంద్, విద్యానంద్. శ్రీకాంత్, శ్రీకాంత్. భగీరథ్, భగీరథ్. పాపిరెడ్డి, పాపిరెడ్డి. మాధవ్ అండ్ సాయి పృథ్వీ. వీళ్ళందరూ దాదాపు రెగ్యులర్గా మనకు మంత్లీ డొనేషన్ అందించే వాళ్ళలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ నేను అభినందనలు, మన ఛానల్ తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ వాళ్ళ వీడియోలోకి
వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ దాని పరిస్థితులు చూస్తే చాలా విచిత్రంగా ఉన్నాయి. భారీగా ఆస్తుల పతనం స్టార్ట్ అయిపోయింది. నంబర్స్ పరంగా, డాక్యుమెంట్స్ పరంగా ఎలాంటి గిమిక్కులు చేసినా ఇప్పుడు ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు అంటే నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రజెంటెడ్ ఫర్ రిజిస్ట్రేషన్, నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రజెంటెడ్ ఫర్ రిజిస్ట్రేషన్, ఇయర్ టు ఇయర్, మంత్ టు మంత్ వాళ్ళు డిఫరెన్స్ చూపిస్తున్నారు వెదర్ రియల్ ఎస్టేట్ ఈస్ గ్రోయింగ్ ఆర్ ఫాలింగ్ అని. మనం గమనించవలసిన ఒక విషయం ఏమంటే నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ డస్ నాట్ సజెస్ట్ దట్ ద ప్రాక్టికల్ డీల్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఆన్ గ్రౌండ్ ఆర్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్. ఇప్పుడు ఒక 10 ఎకరాల భూమిని 5 అన్నదమ్ములు పంచుకుంటున్నారు. 5 అన్నదమ్ములు పంచుకుంటున్నారు, లేదా పరస్పరంగా ఒకరి భూమి ఇంకొకరికి వెళుతుంది అంటే ఫ్యామిలీలో డివిజన్, ఫ్యామిలీలో రిజిస్ట్రేషన్స్, గిఫ్ట్ డీడ్స్. అంటే ఇది బయట కమర్షియల్ వాల్యూ 0 ఉన్నా అంటే పరస్పరంగా జరుపుకునే డీల్స్ని కూడా వీళ్ళు డాక్యుమెంట్ రూపంలో మనకు రియల్ ఎస్టేట్ గ్రో అవుతుంది అని చూపిస్తున్నారు. అంటే దీంట్లో డివిజన్స్ ఏం లేవు, గిఫ్ట్ డీడ్స్ లేవు, ఒక ఫ్యామిలీలో పరస్పరంగా పంచుకునే భూములు అంటే అవుట్ సైడ్ వాల్యూ, అంటే బయట కమర్షియల్ వాల్యూ 0. అన్నదమ్ములు తమ తమ భూములను వాల్యూ పరంగా తగ్గించి ఒకరు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, అలాంటి భూములు. ఇంకోటి దీంట్లో ముఖ్య అంశం ఏమంటే డాక్యుమెంట్ సబ్మిటెడ్, అది దేనికైనా కావచ్చు, డాక్యుమెంట్ సబ్మిటెడ్ దేనికైనా కావచ్చు, రెప్యుటేటివ్ కాంట్రాక్ట్స్ కావచ్చు, ఇంకోటి కమర్షియల్ ఎక్స్చేంజెస్ ఆర్ బార్టర్ సిస్టమ్ కావచ్చు. అంటే ఇది నీకు ఇస్తా, ఇది నాకి, ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ గవర్నమెంట్కి, అది గవర్నమెంట్ రేట్స్లో పోతుంది తప్ప కమర్షియల్ వాల్యూ డెఫినేషన్ ఈ డాక్యుమెంట్స్కి అప్లై కాదు. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది కార్లో కూర్చొని న్యూస్ పేపర్స్ చదువుతుంటారు, ఇన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ అయ్యాయి, ఇదంతా ఫూలిష్, జనాలను మభ్యపెట్టడానికి చేస్తున్న కుట్ర. నంబర్ ఆఫ్ డాక్యుమెంట్ డస్ నాట్ సజెస్ట్ దట్ రియల్ ఎస్టేట్ ఈస్ గ్రోయింగ్ అట్ ఎ పేస్ విచ్ ఈజ్ బీయింగ్ ప్రాంప్టెడ్. అంటే బయట చూపించడానికి ఈ డాక్యుమెంట్ సబ్మిషన్ అనేది ఎన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి రిజిస్ట్రేషన్ అని చెప్తున్నారు, కానీ దీంట్లో ఒక 10-20 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ప్రాక్టికల్గా ఫస్ట్ ఒక అన్నోన్ పార్టీ ఇంకో అన్నోన్ పార్టీతో డీల్ చేస్తే అది కమర్షియల్ ట్రాన్సాక్షన్ కింద లెక్క. ఒక భూమి 5 అన్నదమ్ములు పంచుకున్నారు, అవి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే అది ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా డివిజన్ కావచ్చు. రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉన్నా డివిజన్ కావచ్చు, రియల్ ఎస్టేట్ డిమాండ్ లేకపోయినా డివిజన్ కావచ్చు, గిఫ్ట్ డీడ్లు కావచ్చు, లేదా రిపిటేటివ్. మీరు గమనించండి నేను ఏమేమి చెప్తున్నా, ఇది డబుల్ రిజిస్ట్రేషన్లు కూడా కావచ్చు. డాక్యుమెంట్ సబ్మిటెడ్ ఫర్ రిజిస్ట్రేషన్ డస్ నాట్ ఎన్ష్యూర్ దట్ రియల్ ఎస్టేట్ ఈస్ గ్రోయింగ్. దీంట్లో ఇవి 2-3 పాయింట్స్ మీకు చెప్పిన, మీరు డిసైడ్ చేసుకోండి ఆ డాక్యుమెంట్ సబ్మిటెడ్కి వాల్యూ ఏముందో. దీంట్లో ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉండొచ్చు, అంటే లేని భూమిని అమ్మటం, లేదా
రిస్ట్రిక్టెడ్ జోన్స్లో ఉన్న భూములను అమ్మటం, ఇది కూడా ఒక డాక్యుమెంట్ సబ్మిటెడ్. కాబట్టి మనమంతా ప్రాక్టికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనేది చాలా కేర్ఫుల్గా అనలైజ్ చేసి డైజెస్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం తెలంగాణ కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్లో, అంటే గుండెకాయ లాంటివి కదా, రంగారెడ్డి అండ్ హైదరాబాద్ ఇస్ గుండెకాయ. సో ఈ తెలంగాణకు గుండెకాయ అయిన హైదరాబాద్, రంగారెడ్డిలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్. ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ అంటే గుర్గాం తర్వాత మన హైదరాబాద్, అంటే రంగారెడ్డి రియల్ ఎస్టేట్ ఈస్ ద హైయెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అని చెప్పారు. ప్రస్తుతం రంగారెడ్డి పరిస్థితి ఎలా ఉంది? ఒక మాటలో చెప్పుకోవాలంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కన్నా ఇప్పుడు రంగారెడ్డి రియల్ ఎస్టేట్ చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. అంటే ఓఆర్ఆర్ పరిధి లోపల డీప్ ఇన్సైడ్ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ పరిస్థితి కన్నా అతి దారుణమైన పరిస్థితుల్లో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మన అంటే లోవర్ ఎస్టిమేట్స్, బేస్ ఎస్టిమేట్స్ మనకు అందుతున్న సమాచారం ఏమంటే మినిమం లాస్ట్ 1.5-2 monthsలో 12 లక్షల కోట్ల విలువ ఈ రంగారెడ్డి రియల్ ఎస్టేట్లో తగ్గిపోయింది. అది బేస్ ఎస్టిమేట్స్, అంటే ఇన్అక్యురేట్ ఎస్టిమేట్స్ ప్రకారం 12 లక్షల కోట్ల విలువ టోటల్ రియల్ ఎస్టేట్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ తగ్గిపోయింది. ఇది బేస్ ఎస్టిమేట్స్. హయ్యర్ ఎస్టిమేట్స్ అంటే టాప్ ఎస్టిమేట్స్, ప్రాక్టికల్ ఎస్టిమేట్స్ అంటే పిన్ టు పిన్ ఎస్టిమేట్స్ చూసుకుంటే దాదాపు 40 lakh crores వర్త్ 40 lakh crores వర్త్ రియల్ ఎస్టేట్ వాల్యూ తగ్గిపోయింది. బేస్ ఎస్టిమేట్స్ 12 లక్షలు అంటే అఫీషియల్ ఫిగర్స్ లాగా, బేస్ ఎస్టిమేట్స్ అవి. అంటే ప్రాక్టికలీ అంటే ఆన్లైన్ అంటే ట్రాన్సాక్షన్ బేస్డ్ చూస్తే అట్లున్నాయి. కానీ అజ్యూమ్డ్ వాల్యూ బేస్డ్ అంటే ప్రాక్టికల్ వాల్యూ నడుస్తుంది. ఇప్పుడు ఎవరైనా కొనుగోలుదారులు కొనాలంటే అంటే అలా పోతే 40 లక్షల కోట్ల వర్త్ రియల్ ఎస్టేట్ వాల్యూ మటాష్ అయిపోయింది. అంటే తెలంగాణ బడ్జెట్కి 10 times, తెలంగాణ టోటల్ బడ్జెట్కి 10 times వర్త్ రియల్ ఎస్టేట్ మటాష్ అయిపోయింది. అంటే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మీకు ఏమైనా అనిపిస్తుంది అట్లా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మనము 3 ఏళ్ల నుంచి ఏ విషయాన్ని చాలా బలంగా వినిపించాము. పిన్ టు పిన్ ఓల్డ్ న్యూ హౌసెస్, రీసేల్ ఫ్లాట్స్, కొత్త ఫ్లాట్స్, దాని వాల్యూస్ ఎట్లా డిరైవ్ చేయాలి, ప్రాక్టికలీ ఇప్పుడు కొత్త ఫ్లాట్స్ ఏ పర్సంటేజ్ ప్రాఫిట్స్కి అమ్ముడుపోతున్నాయో, రీసెంట్లీ జరిగిన స్కామ్స్, 12,000 ఫ్లాట్స్ అంటే రిజిస్ట్రేషన్కి నోచుకోకుండా చేతులు మారిన సందర్భం హైదరాబాదులో ఉందని మనకు సమాచారం అందుతుంది. 12,000 ఫ్లాట్స్ అంటే గేటెడ్ కమ్యూనిటీ హైరైజర్లో అక్కడిక్కడ అసలు అంటే ఆ ప్లాన్లోనే లేవు ఫ్లాట్స్. అలా 12,000 ఫ్లాట్స్ కట్టి చేతులు మారిపోయినాయి. అంటే ఇల్లీగల్ నాన్ ట్యాక్సబుల్ ఫ్లాట్స్ 12,000 ఫ్లాట్లు కట్టి అమ్మేసినట్టు సమాచారం. దీని భవితవ్యం ఏముందో, ఫ్యూచర్ లీగల్ లిటిగేషన్స్ ఏముంటాయో మనకు తెలియదు. అంటే పైన ఆదాయం కోసం ఈ హైరైజ్ ఓనర్స్ ప్లాన్లో లేకున్న ఫ్లాట్స్ కట్టి అమ్మేసారు. తర్వాత రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకొని లీగలైజ్ చేసుకోవచ్చు అని అతి తక్కువ చౌక ధరలకు అమ్మి పారేసారు. అంటే పై ఇన్కమ్ కోసం. ఇది హైదరాబాదులో జరుగుతున్న అఫీషియల్ దందా.
ఇప్పుడు మనము భూమి ధరల్లో ఎక్కడి నుంచి ఒత్తిడి పెరుగుతుంది, భూమి ధరల్లో ఎక్కడి నుంచి, ఏ సైడ్ నుంచి ఒత్తిడి పెరుగుతుంది? మనం చూసుకుంటే భూమి ఒత్తిడి ఎక్కడ పెరుగుతుంది? ఆల్రెడీ పెరిగిన చోట ఒత్తిడి పెరుగుతుంది. అదే వెస్ట్ హైదరాబాద్ అవతల సంగారెడ్డి దగ్గర నుంచి ఒత్తిడి పెరుగుతూ వస్తుంది. కర్ణాటక బార్డర్ నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఈ నాందేడ్ మరియు ఇతర హైవేస్, మహారాష్ట్ర బార్డర్ హైవేస్ నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కర్ణాటక అండ్ మహారాష్ట్ర బార్డర్స్ నుంచి మన రంగారెడ్డి వైపు భయంకరమైన ఒత్తిడి, తాకిడి పెరుగుతుంది. ఇంకోటి నార్త్ వైపు నుంచి నో డెవలప్మెంట్ సిగ్నల్, అంటే అక్కడ డెవలప్మెంట్ అయ్యే ఆస్కారం చాలా తక్కువ ఉంది. జీడిమెట్ల పైన ప్రాంతం, ఈ సికింద్రాబాద్ పైన ప్రాంతం, మన కేసీఆర్ ఫార్మ్ హౌస్ లాంటి ప్రాంతాలు, అక్కడ అన్రియలిస్టిక్, ఈ కేసీఆర్ ఫార్మ్ హౌస్ కొండపోచమ్మ దగ్గర ఏముంది కదా, అక్కడ మోస్ట్ అన్రియలిస్టిక్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైజెస్ ఉన్నాయి టోటల్ తెలంగాణలో కంపేర్ చేస్తే. కేసీఆర్ ఫార్మ్ హౌస్ ఉన్నందుకు అక్కడ ఆ భూములు ధరలు పెట్టి, అంటే ఇన్ని రోజులు మభ్యపెట్టారు. ఇప్పుడు అక్కడ భూమి ధరలు క్షీణించి ఒక 40-50% క్షీణించిన టోటల్ తెలంగాణలో హయ్యెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ ఎక్కడ ఉన్నాయంటే కేసీఆర్ ఫార్మ్ హౌస్ చుట్టుముట్టున్నాయి. అదే మనం కొద్దిగా ఇడిదిక్కొచ్చి బ్యాక్ సైడ్ వచ్చి కీసరకు వస్తే ప్రైజెస్ లేవు, కీసరకు వస్తే ప్రైజెస్ లేవు, వరంగల్లో ప్రైజెస్ లేవు, నల్గొండ హైవే పర్ ప్రైజెస్ లేవు. ఇప్పుడు సాగర్ హైవే దగ్గర కొద్దిగా శాచురేట్ అయిపోయింది ప్రైజెస్ శాచురేషన్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ వల్ల శాచురేషన్ వచ్చేసి రిజిస్టర్ అవుతలేవు, అన్రియలిస్టిక్ ప్రైజెస్. శంషాబాద్ దగ్గర రియలిస్టిక్ ఉన్నాయి కొన్ని ప్రైజెస్, ఇప్పుడు కూడా శంషాబాద్ వైపు రియలిస్టిక్ ఉన్నాయి, చేవెళ్ల వైపు డిమాండ్ పెరుగుతుంది. మోమిన్పేట్ డిమాండ్ తగ్గింది, చేవెళ్ల డిమాండ్ పెరుగుతుంది. గమనించాలి, మీరందరూ గమనించాలి. శ్రీశైలం హైవేపై లాస్ట్ 2 years కంపేర్ చేస్తే డిమాండ్ తగ్గుతుంది. ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటుండాలి. వరంగల్ డిమాండ్ లేదు, కీసర డిమాండ్ లేదు, కొండపోచమ్మ హయ్యెస్ట్ ల్యాండ్ ప్రైజెస్ ఇన్ టోటల్ తెలంగాణ, అంటే ఫ్రాడ్ ఎక్కువ ఉంది. వెస్ట్ హైదరాబాదులో ఎట్లా హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీకి ల్యాండ్ ప్రైజెస్ ఉన్నాయో కొండపోచమ్మ దగ్గర అట్లున్నాయి. సో ఇట్ ఈస్ అడ్వైజ్ నాట్ టు గో టువర్డ్స్ కొండపోచమ్మ, అన్రియలిస్టిక్ స్టూపిడ్ ప్రైజెస్ అవి. అంటే అగ్రికల్చర్ భూములకు అలాంటి ప్రైజెస్ ఉండకూడదు. డిమాండ్ చూస్తే పక్కకు కీసర ఉంది, కీసరలో ల్యాండ్ రేట్స్ లేవు. జస్ట్ ఒక 10 degrees పక్క జరిగితే విపరీతమైన ప్రైస్. ఎట్లెట్లుంటాయి? డెవలప్మెంట్ బేస్డ్, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ బేస్డ్ ల్యాండ్ వాల్యూస్ డిటర్మైన్ కావాలి. కానీ అంటే అన్రియలిస్టిక్, అంటే అప్పుడు జాక్ చేసిన ప్రైసెస్ ఇంకా 40% పడ్డా కొనసాగుతున్నాయి, అవి హయ్యెస్ట్ ఇన్ తెలంగాణ. సో ఇవన్నీ మనము చాలా క్రిటికల్గా అనలైజ్ చేసుకోవాలి. నేను చెప్తున్నా ఇవన్నీ నోట్ చేసుకోండి, జనరల్గా చెప్తున్నాను, నేను డీప్గా పోతలేను. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి నేను అంచనా వేసి మీకు చెప్తున్నా. మనం ఇప్పుడు టోటల్ అబ్జర్వ్ చేస్తే 12 లక్షల కోట్లు బేస్ వాల్యూస్ పోయినాయి రియల్ ఎస్టేట్, 40 లక్షల పైచిలుకు వాల్యూ కమర్షియల్ వాల్యూ రేట్స్ పతనమైనాయి. ఇది మనం యావరేజ్ చేసుకున్న 30%, అంటే మన 30 lakh crores వర్త్ రియల్ ఎస్టేట్ పతనం అయిపోయింది. అంటే చూస్తూనే కండ్ల ముందరనే మటాష్ అయిపోయింది. ఇది ఏం లేదు, 2-3 monthsలో జరిగింది. ఈ 2-3 monthsలో ఈ పతనం ఎందుకు వచ్చింది మనం అందరం బేరీ చేసుకుందాం. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2-3 months, లాస్ట్ 2 years పడని ప్రెషర్ పడుతుంది. అంటే 1.5-2 yearsలో పడని ప్రెషర్ లాస్ట్ 3 monthsలో
అంటే ఆఫ్టర్ గ్లోబల్ సమిట్ ఈ గవర్నమెంట్ పై ఫేత్ లేదని బిల్డర్స్ కూడా గట్టిగా చెప్పే సందర్భము గ్లోబల్ సమిట్. అసలు నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, గ్లోబల్ సమిట్ చేయకుంటే ఇంకా రేవంత్ రెడ్డి సర్కార్ ఇమేజ్ కొద్దిగా కొనసాగేది. రేవంత్ రెడ్డి చేసిన 2 తప్పులు ఉన్నాయి. ఒకటి, మెట్రో కైవసం చేసుకోవటం, మెట్రో గవర్నమెంట్ తీసుకోవటం అతి పెద్ద తప్పు. అంటే మెట్రోతో డబ్బులు సంపాదించాలి అని మెట్రోని ప్రభుత్వం తీసుకుంది అనే ఒక బ్యాడ్ ఇది పోయింది ప్రజల్లోకి. రెండోది, ఈ గ్లోబల్ సమిట్ వల్ల ఫ్లాప్ కావటం వల్ల, అంటే వీళ్ళు ఏదో జంతర్ మంతర్ చేస్తుండ్రు, గారడి చేస్తుండ్రు, గడిబిడి చేస్తుండ్రు అని కేసీఆర్ టైంలో పాట ఉండే కదా, గారడి చేస్తుండు గడిబిడి చేస్తుండు అని. అదే పాట ఇప్పుడు రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది. నేను ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ ఇండికేటర్స్ చెప్తున్నా మీకు. నేను అది ఆషామాషి జోకులు వేస్తలేను. ఇది ఫాలో అయితే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టింగ్కి మీకు దాదాపు 98% యాక్యురసీ వస్తుంది. 98% యాక్యురసీ. నేను కలిబొలి కథలు చెప్తలేను. నా దగ్గర భయంకరమైన డేటా ఉంది, కానీ అవన్నీ చదివే వరకు తెల్లారుతుంది. అందుకోసం చెప్తున్నా. నేను చెప్తున్నవన్నీ మీరు జస్ట్ అనలైజ్ చేసుకోండి. ఇది 3 monthsలో జరిగిన ఘటనలు, దుర్ఘటనలు కానీ, ప్లస్ ప్రభుత్వం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తుందో అంత బ్యాడ్ రెప్యుటేషన్ మూటగట్టుకుంటుంది. 12 వరుసల రహదారి తెలంగాణ ప్రజల డబ్బుతోని ఆంధ్రాకు అడ్వాంటేజ్ అయ్యేటట్టు ఈ ప్రభుత్వం చేస్తుంది. మన డబ్బు వృధా చేసుకుంటుంది. తెలంగాణ ప్రజలపై ఆ డబ్బు యూజ్ చేయకుండా ఆంధ్ర వాళ్ళ కోసం 12 వరుసల రహదారి నిర్మిస్తున్నారు అని చాలా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ప్రభావం ఏమంటే, జనాలు కూడా ఇప్పుడు ఆ 12 వరుసల రహదారి కేవలం ఆంధ్ర వాళ్లకు అడ్వాంటేజ్ అయ్యేటట్టు, ప్లస్ ఫార్మాకు 12 వరుసల రహదారి ఇస్ ఇంప్రాక్టికల్ అని ప్రజల్లో చైతన్యం వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి సర్కారు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ అని చెప్తుందో అదంతా వాళ్లకు వ్యతిరేకంగా తయారవుతుంది. ఇప్పుడు మూసీ ప్రాజెక్టు కూడా డెవలప్మెంట్ అనే పేరుతోని మూసీలో చేపడుతున్న యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్న డెవలప్మెంట్స్ మొత్తం రేవంత్ రెడ్డి సర్కార్కి రివర్స్గా పోతున్నది. ఇవంతా డెవలప్మెంట్ మొత్తం రివర్స్ అయ్యేది మనం రేర్ చూసేది. ఎవడైనా డెవలప్మెంట్ చేస్తుంటే అది మన మంచికి కాదు అనే భావన ఎందుకు వస్తుంది? ఇది చాలా ముఖ్యం. ఎకనామిక్స్లో ఇది వింతైన ప్రిన్సిపల్. వింతగా అంటే అప్పుల పాలై డెవలప్మెంట్ పేరుతో కమిషన్లు తింటున్నారు అనే బలమైన ఇది ప్రజల్లోకి పోయింది. అంటే ఇప్పుడు ఏ రోడ్ వేస్తున్నా, ఏం చేస్తామన్నా అప్పులతోనే చేయాలి. అప్పులతోని ఈ ప్రాజెక్టులు ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు మేము అడగలే కదా. ఓల్డ్ సిటీలో హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎవడని అడిగిండా? ఓల్డ్ సిటీ వాళ్ళు అడుగుతలేరు. తినడానికి తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, మొర్రో అంటుంటే ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎవరి కోసం చేస్తున్నారు? ఆ ఓల్డ్ సిటీ మెట్రో వల్ల ఎవరి మెప్పు కోసం, ఎవరి కమిషన్ల కోసం చేస్తున్నారు? అంటే ప్రతి ఒక్క డెవలప్మెంట్ అనే ఒక తంత్రాన్ని జనాలు గుర్తుపట్టి తంతున్నారు ఇప్పుడు. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి పరిస్థితులు ఎట్లున్నాయి. ఇప్పుడు టోటల్ ల్యాండ్ రైట్ ప్రెషర్ మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్ ఏరియాస్ నుంచి విపరీతంగా పడుతుంది. ఎందుకంటే ఈ బార్డర్ ఏరియాస్ రియలైజ్ అయినారు, హైదరాబాద్ రంగారెడ్డి కోర్ ఏరియాలో ఉన్న డిమాండ్, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ 10 kilometers ఉన్న డిమాండ్ మనకు ఇక వర్తించబోదు, విపరీతంగా డిమాండ్ తగ్గిపోతుందని డకడక అమ్మడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల భూములు 18 lakhs per acre to 24 lakh per acre రేంజ్కి వచ్చేసినాయి. 18 lakh to 24 lakh ప్లస్ మలకసీమ అంటే కర్నూల్ బార్డరింగ్ ఏరియాస్లో భారీగా భూముల పతనం జరిగింది. అంటే ఈ గద్వాల్, జోగులాంబ ఇక్కడ లాస్ట్ 6 monthsలో భారీగా
భూముల ధరలు దిగి వచ్చాయి. ఇప్పుడు గద్వాల్ జిల్లాలో అక్కడ 6 lakhs, 4 lakhs, 8 lakhs పర్ ఎకర్ రోడ్ బిట్స్ అమ్ముడు పోతున్నాయి. మీరు అబ్జర్వ్ చేయాలి, జోగులాంబ గద్వాల్ జిల్లా అదే అంటే కర్నూలు బార్డర్ ఏరియాస్, మలకసీమ అంటారు ఆ ఏరియానంతా. ఆ ఏరియాలో భారీగా దిగి వస్తున్నాయి ఇన్స్పైట్ ఆఫ్ వాటర్ ఫెసిలిటీ ఉన్న చోట కూడా. ఎందుకంటే ప్యానిక్ క్రియేట్ అవుతుంది. ప్రాక్టికలీ కర్నూలు ఇంపార్టెన్స్ దిగజారింది. లాస్ట్ 2 yearsలో కర్నూలు యొక్క ఇంపార్టెన్స్ దిగజారింది. ఇక్కడ హైదరాబాదులో కమర్షియల్ ప్లాట్ రేట్స్, కమర్షియల్ ఏరియాస్ మొత్తం పతనం అవుతున్నాయి. అంటే రెండిటి మధ్య శాండ్విచ్ అయిపోయి ఈ గద్వాల్, వనపర్తి ఈ ఏరియాలో పంటలు బాగా పండే చోట కూడా 6 లక్షల నుంచి 8 లక్షలు మ్యాక్సిమం. అంటే రోడ్ బిట్స్, టోటల్ కమర్షియల్ ల్యాండ్ బిట్స్ కూడా 12 lakhs కన్నా ఎక్కువ పోతలేవు. ప్రెషర్ అలా ఆంధ్ర సైడ్ నుంచి కూడా వస్తుంది. కర్ణాటక, మహారాష్ట్ర అయితే ఇక దిక్కుమాలిన చోట, అది వేస్ట్. అది ఓవర్ హైప్. ఇప్పుడు జహీరాబాద్ అనేది ఘోరమైన హైప్. అది ఇక దానికన్నా హైప్ ఇక దేశంలో ఎక్కడ లేదు. జహీరాబాద్ ఇస్ ద వర్స్ట్ థింగ్ దట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఇన్ తెలంగాణ. ఆ జహీరాబాద్ ఎందుకు హైప్ వచ్చిందో, అది ఎందుకు పతనం అవుతుందో, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఇవ్వడానికి ఎస్టిమేషన్ లేదు. ఈవెన్ రియల్ ఎస్టేట్లో టాప్ పీపుల్ కూడా దాన్ని టచ్ చేయడానికి రెడీగా లేరు. అంత ఘోరమైన స్థితులు ఉన్నాయి అక్కడ. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గో టువర్డ్స్ జహీరాబాద్, గో ఫర్ మినిమం 2 to above 5 acre బిట్స్. 2 acre నుంచి 5 acre బిట్స్ కంఫర్టబుల్ ఇన్ జహీరాబాద్. డోంట్ గో ఫర్ గుంటా బిట్స్. గుంటలు లేవు. జహీరాబాద్ ఏరియాలో గుంటలు కొనకండి, చచ్చినా పెరగవు అవి. మీకు అట్లీస్ట్ 2 acres తీసుకుంటే ఏదైనా ఫామ్ హౌసెస్ అన్నా లేదా అగ్రికల్చర్ కన్నా పనికొస్తుంది. కానీ మీరు అక్కడ గుంటా బిట్స్ తీసుకుంటే టోటల్ జహీరాబాద్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. అక్కడ డిమాండ్ లేదు. సంగారెడ్డి కూడా విలవిలబోతుంది. సంగారెడ్డి అంటే దగ్గరనే, వెస్ట్ హైదరాబాద్ దరిదాపులన్న సంగారెడ్డి విలవిలబోతుంది. అంటే మీరు చూసుకోండి దాని పవర్ ఎట్లుంటుందో. మోమిన్పేట్ అనేది మోమిన్పేట్ల ట్రాన్సాక్షన్ అయితే లేవు, అంత ఘోరమైన పరిస్థితి ఉంది. చేవేళ్ళ ఒకటి కొద్దిగా ఇప్పుడు హైలైట్ అవుతుంది. ప్రైజెస్ పెరిగాయి. అట్లీస్ట్ 20 to 30% హైక్ చేవేళ్లలో మనము లాస్ట్ 6 to 8 monthsలో మనం చూడొచ్చు. మోమిన్పేట్ హ్యాస్ ఫాలన్ బై 30-40%. చేవేళ్ల ఏరియా హ్యాస్ రిజన్ బై అంటే రౌండ్ అబౌట్ 20 to 30% చేవేళ్ల ఏరియాలో కొద్దిగా హైప్ వచ్చింది. మనం గమనించాలి. నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, కొత్త ఫార్మ్ హౌస్ పాలసీ వల్ల 1200 గజాల మినిమం ఫార్మ్ హౌస్ ఈజ్ ఫర్ ఫార్మ్ హౌసెస్, నాట్ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ఇది క్లారిటీ ఉండాలి. మన దగ్గర 800 yards ఒక బిట్ ఉంటే అది అగ్రికల్చర్ బిట్గా, అంటే ఫార్మ్ హౌస్గా మనం డిక్లేర్ చేసుకోకుండా దాంట్లో అగ్రికల్చర్ ప్రాపర్టీగా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. దాంట్లో ఏమైనా చేసుకోవచ్చు. మనం కట్టేది లేకుంటే ఏ ప్రాబ్లం లేదు. మీరు 50 గజాలు తీసుకున్నా ఇట్ ఈస్ వర్త్ ఇట్. అది వర్తే. 100 గజాలు కూడా వర్తే. కానీ అన్లెస్ యూ డిక్లేర్ ఇట్ యాజ్ అ ఫార్మ్ హౌస్ అండ్ యూఆర్ బిల్డింగ్ సమ్ ఫార్మ్ హౌస్ ఇన్ ఇట్, అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఈ 20-25% రెగ్యులేషన్ వస్తుంది. దాని ప్రకారం మీరు కట్టుకోవచ్చు అక్కడ కూడా. బట్ చాలా చిన్న ఫార్మ్ హౌసెస్ తయారవుతాయి దానికి. అంటే మీరు అక్కడ అంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాకుండా టెంపరీ స్ట్రక్చర్స్ కట్టుకోవచ్చు. పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం ప్రాబ్లం, కానీ మీరు అక్కడ వుడెన్ హౌసెస్ కట్టుకోవచ్చు, లేదా సింగిల్ రూమ్ వేసుకొని కోర్ట్ యార్డ్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదా కంటైనర్ హౌసెస్ పెట్టుకోవచ్చు. మీకు అంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. టు వయలేట్ దీస్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. అలా చేసుకొని 111 ఏరియాస్లో ఉన్న రెగ్యులేషన్స్ కూడా వయలేట్ చేసుకొని మనం ఇంకా కొన్నేళ్ళు కొనసాగించవచ్చు. కాబట్టి మనం ఇప్పుడు టోటల్ వెస్ట్ హైదరాబాద్ పరిస్థితి చూస్తే వెస్ట్ హైదరాబాద్లో 90% డిమాండ్ పడిపోతుందండి. హై రైజెస్లో 90% డిమాండ్ క్షీణత క్లియర్గా హై రైజెస్లో కనిపిస్తుంది. ఇంకోటి న్యూ
ఫ్లాట్స్ అమ్ముడు పోవడం కన్నా రీసెంట్గా 3 years బ్యాక్ కొన్న ఫ్లాట్స్ రీసేల్కి వస్తున్నాయి. అంటే లాస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ప్యానిక్ డ్యూ టు ఎంప్లాయ్మెంట్, అంటే జాబ్స్ పోతున్నాయనే ప్యానిక్తోని లాస్ట్ 3 yearsలో కొన్న ఫ్లాట్స్ విపరీతంగా అమ్ముడుపోతున్నాయి ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో విత్ హ్యూజ్ డిస్కౌంట్స్. ఇవి కొత్త ఫ్లాట్స్ని కంపీట్ చేస్తున్నాయి. అంటే అంత ఇప్పుడు రియల్ సిచ్యువేషన్, రియల్ డిమాండ్ కన్నా ఎక్కువ ఈ అంటే నెగటివ్ డిమాండ్, అంటే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ లాస్ట్ 3 yearsలో కొన్న ఫ్లాట్స్ సడన్గా అమ్ముడుపోతున్నాయి. అంటే అవి నియర్లీ న్యూ ఫ్లాట్స్ లాగానే ఉంటాయి, అవి డిస్కౌంట్లో అమ్ముడుపోతున్నాయి డ్యూ టు ప్యానిక్. ఏ రేట్లు అంటే ఆ రేట్లు తగిలిచ్చి అక్కడ క్యాష్ చేసుకుంటున్నారు. కాబట్టి అవి కొత్త ఫ్లాట్స్ని అమ్ముడుపోకుండా చేస్తున్నాయి. అంటే ఆల్రెడీ 3.5 lakh ఫ్లాట్స్ వెస్ట్ హైదరాబాద్లో ఖాళీ ఉన్నాయని మన ఛానల్ ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది. దానిపై సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ కాంపీట్ చేసుకుంటూ టోటల్ న్యూ ఫ్లాట్స్ అమ్ముడుపోకుండా బీభత్సమైన సిచ్యువేషన్ ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఉంది. ఈ డిజిటల్ ఇమేజెస్, ఈ యాడ్స్, ఈ రెంటల్ ఇన్కమ్ డ్యూరింగ్ ప్రీ లాంచ్ లేదు అని రెరా చైర్మన్ చెప్తుండు సిగ్గు లేకుండా. అంటే ఇట్లా చెప్తుండే నాకు అర్థం కాదు. వాళ్ళు క్లియర్గా ప్రీ లాంచ్ అని చెప్పి 40,000 రెంటల్ ఇన్కమ్ అని చెప్తున్నారు. అంటే వితౌట్ ఓనింగ్ ఏ ప్రాపర్టీ హౌ కెన్ యూ గివ్ రెంటల్ ఇన్కమ్ అనే చిన్న లాజిక్ రెరా వాళ్ళు రేజ్ చేయలేరా అని అడుగుతున్నాను. అంటే రెరా అంటే తూతూ మంత్రంగా మేము ఇంకా బతుకున్నామని 2-3 అంటే పేరు తెలియని బిల్డర్స్కి పెనాల్టీ వేసి, పేరున్న బిల్డర్స్ అంటే టాప్ టైర్ బిల్డర్స్ ఎన్ని వయలేషన్స్ చేసినా వాళ్ళకు ఒక్క చుక్క అంటే ఒక్క చినుకు కూడా వాళ్ళ మీద పడకుండా రెరా కొనసాగున్నందుకు మనమందరం బాధపడాలి. ఇవాళ వెస్ట్ హైదరాబాదులో వాటర్ క్రైసిస్ రానుంది. ట్రాఫిక్ కంజెషన్, పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇవన్నీ రాబోయే రోజుల్లో వెస్ట్ హైదరాబాద్ ఫేస్ చేయబోతున్న క్రైసిస్. ఈ క్రైసిస్ని రాయల్గా ఇగ్నోర్ చేసి ఇప్పటి వరకు న్యూయార్క్ అని చెప్పేసి అమ్మేసి గోల్డెన్ మైల్ రోడ్ అని చుక్క నీళ్లు లేకున్నా గోల్డెన్ మైల్ రోడ్ అని పేరు నామకరణం చేసి న్యూయార్క్ కన్నా ఎక్కువ రేట్లు పెట్టి శటగోపం పెట్టే ప్రయత్నంలో ఫెయిల్ అయ్యి ఇప్పుడు విలవిలలాడుతున్న వందలాది బిల్డర్లకు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం జవాబు చెప్పుకోవాలి. వెస్ట్ హైదరాబాద్లో జరిగే ఆక్షన్ మాత్రమే సక్సెస్ఫుల్ అవుతూ, అది ఎక్కడైనా వేరే చోట ఇంప్లిమెంట్ చేద్దామంటే అటర్ ఫ్లాప్ అవుతూ, అంటే ప్రజల్లో ఈ ఇల్లు కొనలేమనే వ్యతిరేకత మూట కట్టుకుంటూ ఈ డెవలప్మెంట్ ఒక పార్టీకి లాభం కూర్చాలని డెవలప్మెంట్ చేస్తున్నారని ఒక తప్పుడు సంకేతం ఇస్తూ ఈ మూసి ప్రక్షాళన నాగోల్ నుంచి కాకుండా పైనుంచి స్టార్ట్ చేయడం వింతగా. ఎందుకంటే అక్కడ పొల్యూషన్ లేదు, అక్కడి నుంచే గండిపేట నీళ్లు ఇవన్నీ బయటకు వచ్చేది. హిమాయత్ నగర్, ఉస్మాన్ సాగర్ నీళ్లు ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాయో అక్కడ పొల్యూషన్ ఏముంటుంది. అక్కడ నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం, 5,000 కోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గట్టిగా ప్రచారం జరగడం, దాంతోపాటు అక్కడ ఉన్న బార్డర్ ఏరియాస్లో ఉన్న FTL బఫర్ జోన్లో ఉన్న పెద్ద భవంతులను తమ ఇష్టానుసారంగా కూల్చడం, ఇవన్నీ కలిపి టోటల్ రియల్ ఎస్టేట్ని సర్వనాశనం చేసేసినాయి. మనం 2.5 ఏళ్లుగా ఇవన్నీ పక్కాగా ప్రిడిక్ట్ చేసామా లేదా? మనమంతా ఇది చూసుకోవాలి. మనము క్లియర్గా జోన్ వైజ్, ఏరియా వైజ్ మనం క్లియర్గా చెప్పినాం. ఇది కాని పని, ఇది చెయ్యకూడదు, ప్రభుత్వాలు చేసేది తప్పు. బీఆర్ఎస్ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది, మనకు పార్టీలతో సంబంధం లేదు. బీజేపీ రింగ్ రోడ్ అంతా కుంభకోణమయం. కాబట్టి మనం ఏదైనా ప్రజా వ్యతిరేక ఏ ప్రాజెక్ట్ అయినా మనం అడ్డగిస్తాం. దాన్ని కాకుండా చూసే బాధ్యత మనది కనుక మనం అందరం కలిసికట్టు ఈ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని ఆదుకోవడానికి మనం చేస్తున్న యజ్ఞంలో మీరందరూ కూడా చాలామంది పాలు పంచుకుంటున్నారు. ప్రతి నెల మన ఛానల్ కోసం డొనేట్ చేస్తున్నారు అంటే వాళ్ళ నిబద్ధత గవర్నమెంట్ కన్నా ఎక్కువ ఉంది. ఎందుకంటే దే ఆర్ సపోర్టింగ్ త్రూ దేర్ హార్డ్ ఎర్న్ మనీ టు సపోర్ట్ ఎ ఛానల్ విచ్ ఇస్ డూయింగ్ గుడ్ ఫర్ ది పీపుల్ అని వాళ్ళు భావించి ఇప్పుడు వాళ్ళ డొనేషన్ వల్ల వేరే వాళ్ళు లాభపడుతున్నారు. అంటే ఎవరు డొనేట్ చేస్తున్నారో వాళ్ళతో ఈ ఛానల్ నిలబడుతుంది. ఈ ఛానల్ వల్ల చాలా మందికి
టైమ్లీ సమాచారం అంది వాళ్ళు తమ డబ్బు, వాల్యుబుల్ డబ్బు ఈ ముదనష్టపు రియల్ ఎస్టేట్లో పెట్టకుండా బ్యాంకులలో పెట్టుకొని అట్లీస్ట్ 3.3% వడ్డీ అన్న దానిపైన వచ్చేటట్టు వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే దీనికన్నా సంతోషకరమైన వార్త ఇంకోటి లేదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 12 లక్షల కోట్ల వాల్యూ రంగారెడ్డిలో కోల్పోయింది రియల్ ఎస్టేట్ బేస్. 40% కమర్షియల్ వాల్యూస్ రియల్ ఎస్టేట్లో పడిపోయినాయి. ఇది 100% పక్కా సమాచారంతో చెప్తున్నా. మీరు అందరూ అలర్ట్గా ఉండి, రంగారెడ్డిలో జరుగుతున్న అభివృద్ధి ఇప్పుడు ఇంకా విస్తరిస్తుంది. అంటే డిమాండ్ ఇంకా పడిపోతుంది. ఎంత విస్తరిస్తుందో రంగారెడ్డిలో డెవలప్మెంట్, అంత కోర్ ప్రైసెస్ పడిపోతాయి అని అర్థం. అంటే దీన్ని ఒక రెడ్ సిగ్నల్గా, రెడ్ లైన్గా భావించి హైదరాబాదులో డీకంజెషన్ కోసం బయటికి వస్తుంటే హైదరాబాదులో ప్రాపర్టీస్ స్టేబుల్ అయి రంగారెడ్డిలో ప్రాపర్టీస్ షేక్ అవుతున్నాయి. ఇదొక విచిత్రమైన ఫినామినా మనం చూడబోతున్నాం. అగ్రికల్చర్ ప్రాపర్టీ రేట్స్ మాత్రం బీభత్సంగా పడిపోతున్నాయి. మనం ఇది 1.5-2 సంవత్సరాలుగా చెప్తున్నాం. అది ఇప్పుడు అంటే విపరీతంగా జరుగుతుంది, అంటే ఫుల్ ఫోర్స్తో జరుగుతుంది. ఫార్మర్స్లో నిరాశ గూడు కట్టుకుంది కాబట్టి ఎక్కడిదక్కడ అమ్ముకోవడానికి పెడుతున్నారు. కానీ తక్కువలో అమ్మడానికి ధైర్యం అయితే లేదు. కానీ డీల్స్ కావాలంటే తక్కువ ప్రైస్లో అని ఫార్మర్స్ రియలైజ్ అయ్యి కొంత భూములు అంటే 10 acres ఉంటే 2-3 acres అమ్ముతున్నారు. అంటే ఈ పతనం మొదలైంది అని ఫార్మర్స్కి తెలుస్తుంది. కానీ కోర్ హైదరాబాద్ రీజన్లో ఉన్న వాళ్లకు ఇంకా ఆ దెబ్బ పడతలేదు. అంటే వీళ్లకు కొద్దిగా రెసిస్టెన్స్ ఎక్కువ కనుక, ఆర్భాటాలు ఎక్కువ కనుక, చూపించుకునే తత్వం ఎక్కువ కనుక వీళ్లకు పతనం కనిపిస్తలేదు. కానీ జరుగుతూనే ఉంది అని ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ, బయట జరిగే గ్లోబల్ పరిణామాలు కూడా ఇన్వెస్ట్మెంట్పై అట్లీస్ట్ 30-40% ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఓవరాల్ రియల్ ఎస్టేట్ గల్ఫ్ రీజన్లో పడిపోయింది, అమెరికాలో పతనమైపోయింది. నెక్స్ట్ హైదరాబాదు, నెక్స్ట్ గుర్గాం, నెక్స్ట్ పూనాలో ఈ బీభత్సం జరగనుంది. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి. అందరూ అప్రమత్తంగా ఉండి తమ డబ్బు సెక్యూర్గా రెడీగా పెట్టుకోండి. ఆపర్చునిటీస్ వస్తున్నాయని నేను ఎప్పటి నుంచి చెప్తున్నా. 1 yearలో మీకు బ్యూటిఫుల్ గోల్డెన్ ఆపర్చునిటీస్ వస్తాయి. రాగానే ఇన్వెస్ట్ చేయండి, మీ కసితెర ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండండి. ఏవి పెరగవు, పడడం తప్ప పెరగడం అనేది ఉండదు అని ఖచ్చితంగా చెప్తూ మీరందరూ అలర్ట్గా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.